హలో అండి, వెల్కమ్ టు డ్రీమ్ వెబ్స్. ఈ వీడియోలో నేను ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న జడబిల్లలు అయితే చేసి చూపిస్తాను. అండ్ ఈ వీడియోలో నేను 2 టైప్స్ ఆఫ్ జడబిల్లలు అనేవి చూపిస్తాను అనమాట. సో వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ ఫస్ట్ ఓహెచ్పి షీట్ ఉంటుంది కదా, ఓహెచ్పి షీట్ మీద నేను ఇలా నాకు కావాల్సిన షేప్ అయితే డ్రా చేసుకున్నాను. నేను రౌండ్ షేప్ చేస్తున్నాను కాబట్టి రౌండ్ షేప్ అయితే డ్రా చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే నేను దీనికి పింక్ కలర్ కుందన్స్ ఒక లైన్ అయితే స్టిక్ చేసుకుంటున్నాను అనమాట. స్క్వేర్ కుందన్స్ అయితే తీసుకున్నాను. మీకు నచ్చిన షేప్ ఏదైనా సరే మీరు జడబిల్లల కోసం చేసుకోవచ్చు. సో నేను పర్టికులర్గా ఎక్కువ డిజైన్స్ రౌండ్ షేప్లోనే ఉంటాయి కాబట్టి జడబిల్లలు అయితే రౌండ్ షేప్ అయితే తీసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ ఈ పింక్ కలర్ కుందన్స్ అంటించేసిన తర్వాత దానికి అవుట్లైన్ కింద నేను పర్ల్ అయితే అంటిస్తున్నాను అనమాట. పర్ల్స్ అంటించాను, చిన్న సైజ్ పర్ల్స్. అండ్ 2 అంటించేసిన తర్వాత ఈ రెండింటికి లోపల లైన్ వచ్చేసి గ్రీన్ కలరు చిన్నవి డ్రాప్ కుందన్స్ అయితే అంటిస్తున్నాను అనమాట. ఈ జడబిల్లలు కానీ ఇంకా ఐటమ్స్ ఏమైనా మీకు నచ్చి మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే శృతీస్ క్రియేషన్స్ ఇన్స్టాగ్రామ్ ఐడి, మీరు అందులో నన్ను డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు. నేను రిప్లై అనేది ఇస్తాను. మీరు అందులో నుంచి డైరెక్ట్గా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు మెసేజ్ చేస్తే నేను చెప్తాను అనమాట. అండ్ చూసారు కదా, ఈ మొత్తం స్టిక్ చేసేసాం కదా, కుందన్స్ అన్నీ అంటించేసిన తర్వాత దానికి గ్యాప్స్ అనేవి ఉన్నాయి కదా, గ్యాప్స్లో నేను స్టోన్స్ అయితే అంటిస్తున్నాను అనమాట. చూసారా, వైట్ కలర్ స్టోన్స్ అయితే అంటిస్తున్నాను. అలా ప్లెయిన్గా వదిలేకుండా ఇలా స్టోన్స్ అంటిస్తే మనకి చూడ్డానికి అయితే లుక్ వైజ్ చాలా బాగుంటుంది అనమాట. సో ఇలాగా మొత్తం స్టోన్స్ అన్నీ కూడా నేను అంటించేసాను. సో ఇది అంటించేసిన తర్వాత కొద్దిగా డ్రై అవ్వాలి కదా, డ్రై అయిన తర్వాత ఇలా ఉంటుంది. అండ్ దీనికి మనం ఎక్స్ట్రా షీట్ ఉంటుంది కదా, అంతా కట్ చేసేసుకోవాలి. ఈ షీట్ అంతా ఎక్స్ట్రా ఏదైతే ఉందో అంతా కట్ చేసేసుకున్న తర్వాత మనకి వ్యాక్ షీట్ ఉంటుంది కదా, వ్యాక్ షీట్ కూడా రౌండ్ షేప్ కట్ చేసుకొని నేను ఒక బేస్ కొంచెం థిక్గా ఉండాలని చెప్పేసి వ్యాక్ షీట్ అయితే నేను స్టిక్ చేస్తున్నాను. లేదంటే మీరు ఇలా MDF కూడా మీరు సర్కిల్ షేప్ ఇలాగా హోల్ ఉండేవి దొరికితే మీరు అలాంటివి కూడా మీరు స్టిక్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు జడబిల్లల బేస్ కూడా మీకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. నేనైతే అవి ఇంకా ఏం తెప్పించలేదు. ఫ్యూచర్లో ఏమైనా తెప్పించి ట్రై చేస్తానన్నమాట. అండ్ సో చూసారు కదా, ఇలా స్టిక్ చేసిన తర్వాత మిడిల్లో కూడా నేను కట్ చేసేసాను ఎక్స్ట్రా ఉన్నదంతాను. సో కట్ చేసి దీనికి నేను బ్యాండ్ అటాచర్ తోటి అయితే యూపిన్ని ఫిక్స్ చేస్తున్నాను అనమాట. ఇది ఎలా చేయాలి అనేది కూడా నేను చెప్తాను, వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఇది ఫస్ట్ మోడల్ అనమాట. పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో ఈ మోడల్ అయితే చేశాను. ఈ ఫినిషింగ్ అయితే మాత్రం చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. ఇదిగోండి మోడల్ అయితే మీకు ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. అండ్ మీకు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే మేము కస్టమైజ్ కూడా చేసి ఇస్తామన్నమాట. సో శృతీస్ క్రియేషన్స్, నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇది కూడా నేను రౌండ్ షేప్లోనైతేనే తీసుకున్నాను. కాకపోతే మోడల్ అనేది కొంచెం కొత్తగా ఉంటుందన్నమాట, అన్ని కుందన్స్ తోటే కాకుండా. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్, ఇది కాకపోతే అంత ఫస్ట్ చేసిన దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. యాజ్ యూజువల్గా ఓహెచ్పి షీట్ మీద గ్లూ అయితే ఇలా రౌండ్ షేప్లో డ్రా చేసుకొని గ్లూ అయితే అంటించేసుకుంటున్నాను. గ్లూ పెట్టేసిన తర్వాత పింక్ కలర్ మ్యాట్ కుందన్స్ ఉంటాయి కదా, మ్యాట్ ఫినిషింగ్ కుందన్స్ తీసుకున్నాను అనమాట. డ్రాప్ షేపే తీసుకొని దాన్ని కూడా ఒక లైన్ అనేది నేను అంటించేస్తున్నాను ఫస్ట్. ఇది కూడా చూడ్డానికి డిజైన్స్ అనేవి ఎప్పుడు సింపుల్గానే ఉంటాయి, కానీ లుక్ వైజ్ మాత్రం పర్ఫెక్ట్గా మనకి కొంచెం నీట్గా హెవీగా కనిపించేలా ఉంటాయి అన్నమాట. చూడడానికి సింపుల్గానే ఉంటుంది చేయడం. సో ఇలాగా మొత్తం పింక్ కలర్ కుందన్స్ అంటించేసాం కదా, అంటించేసిన తర్వాత మళ్ళీ ఇంకో లైన్ కోసం గ్లూ అనేది అప్లై చేసేసుకోవాలి. సో దీనికోసం నేను ఫ్లవర్ సీక్వెన్సెస్ ఉంటాయి కదా, ఫ్లవర్ సీక్వెన్స్ అనేవి తీసుకున్నాను అనమాట. కొంచెం డిఫరెన్స్, కొంచెం ఫ్యాషనబుల్గా ఉంటుంది, మరీ ట్రెడిషనల్గా కాకుండా. సో ఈ ఫ్లవర్ సీక్వెన్స్ తీసుకొని వీటిని ఒక లైన్ కింద అంటించేస్తున్నాను. అండ్ ఇవి ఒక్కటే కాదు, మేము మీకు ఆన్లైన్లో డిజైన్స్ ఏవైనా చూసి మీరు ఆర్డర్ చేయాలి, మీకు ఇది కావాలి అనుకుంటే అవి కూడా మేము డిజైన్ చేసి లో ప్రైసెస్లోనే మీకు చేసిస్తాము. అండ్
మీరు ఫస్ట్ నా ఛానల్ని ఒకసారి చూడండి. మీకు ఆ వీడియోస్ అన్నీ చూసి నా డిజైన్స్ ఇలాంటివన్నీ నచ్చితే మీరు తప్పకుండా ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే లైక్ కూడా చేయండి. మీకు నచ్చితే కనుక శృతీస్ క్రియేషన్స్లో మీరు డైరెక్ట్గా నాకు మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ మా దగ్గర హెయిర్ యాక్సెసరీస్ అనేవి కొంచెం ఎక్కువ వెరైటీస్లో లభిస్తాయి అన్నమాట. అండ్ అలాగే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా ఎక్కువ ఉంటాయన్నమాట. మోడల్స్ మీకు నచ్చిన మోడల్స్లో మేము కస్టమైజ్ చేసి అయితే ఇస్తాము. అండ్ సో చూసారు కదా, ఇది మొత్తం ఫ్లవర్ సీక్వెన్స్ అనేవి స్టిక్ చేసేసుకున్న తర్వాత దానికి ఫ్లవర్ సీక్వెన్స్లో ఫ్లవర్కి స్టోన్స్ ఉన్నాయి కదా, వైట్ స్టోను, ఆ వైట్ స్టోన్ అయితే అంటిస్తాను. సో ఈ వైట్ స్టోన్ వల్ల ఏంటంటే కొంచెం షైనింగ్ అనేది ఉంటుంది. జిర్కాన్ స్టోన్స్ స్టిక్ చేసుకోవచ్చు, కానీ కలర్ కాంబినేషన్ ఏంటంటే మనం ఇలా ఆపోజిట్ కలర్ కాంబినేషన్స్ తీసుకుంటేనే బాగా కనిపిస్తుంది కదా. సో అది అండ్ స్టిక్ చేసేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా షీట్ అయితే కట్ చేసేస్తున్నాను. సో ఇవి ఫస్ట్ నేను ఆల్రెడీ షార్ట్స్లో అయితే పోస్ట్ చేశాను అనమాట. చేసిన తర్వాత దానికి రెస్పాన్స్ అయితే బాగా వచ్చింది. సో ఫుల్ లెంగ్త్ వీడియో పెడదా బాగుంటుందని చెప్పి పెడుతున్నాను. అండ్ చూసారు కదా, దీనికి కూడా బేస్ వ్యాక్ షీట్ అయితే స్టిక్ చేసేసాను. స్టిక్ చేసేసి ఎక్స్ట్రాస్ అంతా కూడా కట్ చేసేసాను. సో దీనికి నేను బ్యాండ్ అటాచర్తో ఎలా యూపిన్ అనేది ఫిక్స్ చేశాను అనేది చూపిస్తాను. సో బ్యాండ్ అటాచర్ సైజుని బట్టి పెట్టుకోవాలన్నమాట. సో దీనికి కొంచెం చిన్న సైజ్ అయితే అవసరం ఉన్నది. సో దానికి నాకు ఎంత సైజ్ కావాలో అంత సైజు లెంగ్త్ కట్ చేసేసాను అనమాట. సో నెక్స్ట్ వచ్చి యూపిన్ ఉంటుంది కదా, యూపిన్ బ్యాండ్ అటాచర్ హోల్ ఏదైతే ఉంటుందో అందులోకి సరిపోవాలి కాబట్టి నేను కొంచెం దగ్గరికి ప్రెస్ చేసేసాను. దగ్గరికి ప్రెస్ చేసేసిన తర్వాత అది బ్యాండ్ అటాచర్లోకి సరిపోతుంది అనమాట. అలా ఫిక్స్ అయిపోతే మనకి రాదనమాట. సో అలా పెట్టేసి B7000 గ్లూ ఉంటుంది కదా, గ్లూ అనేది పెట్టేయాలన్నమాట. సో ఈ విధంగా గ్లూ తోటి మనం యూపిన్ అనేది అటాచ్ చేసేసుకోవాలి. సో కొంచెం స్టిక్ అవడానికి టైం పడుతుంది కదా, ఒక 2-3 సెకండ్స్ అలా వదిలేస్తే కొద్దిగా సెట్ అయిపోతుంది. సెట్ అయిపోయింది కదా, చూడండి ఇలాగ సెట్ అయిపోయాక మిగిలిన పార్ట్కి గ్లూ అప్లై చేసేసి డైరెక్ట్గా మనం జడబిళ్ళకి బ్యాక్ సైడ్ ఇలా స్టిక్ చేసేసుకోవడమే, చాలా సింపుల్గా. కొంతమంది అయితే యూపీనే డైరెక్ట్గా ఇట్లా పెట్టేసి దానిపైన వ్యాక్ షీట్ అయితే అంటించేస్తున్నారు. అలా పెట్టడం వల్ల ఏంటంటే ఉంటుంది, కానీ మనకి లుక్ అనేది బాగా ఉండదన్నమాట, ఎలివేట్ అవ్వదు, బైక్కి ఇలాగా ఊడిపోవడం అన్న జరుగుతుంది ఒక్కొక్కసారి. సో ఇదైతే బ్యాండ్ అటాచర్తో అయితే మాత్రం పర్ఫెక్ట్గా ఉండిపోతుంది. మీకు జడలోకి పెట్టుకోవాలన్నా కూడా ఇబ్బంది ఉండదన్నమాట. సో ఇది ఈరోజు వీడియో. ఎలా ఉన్నది అనేది నాకు ప్లీజ్ కామెంట్లో చెప్పండి. ఇంకా మంచి మోడల్స్తో మీకు నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి.